గణేష్, ఏంట్రా మహేష్, సూటు చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? మహేష్, ఏ షాప్లో కొన్నానో అడ్రస్ చెప్తాను, కానీ వాడి దగ్గరికి వెళ్ళి నా అడ్రస్ ఈ సూటు గురించి మాత్రం చెప్పకు. గణేష్ అంటే మహేష్ ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా? మరి మీకేం అర్థమైంది కామెంట్ చేయండి. ప్రేమ్, ప్రియా నేను కొద్దిగా లెక్కలో వీక్, దీనికి కాస్త జవాబు చెబుతావా? ప్రియా, తప్పకుండా. ప్రేమ్, 50 + 33 + 40 + 20 ఎంత? ప్రియా, ఇందుకే నీ జీవితం ఇలా తగలబడింది. పాపం ప్రేమ్ అడిగిన లెక్కల్లో తప్పుందా, ప్రియా అర్థం చేసుకున్న దానిలో తప్పుందా? మీరే చెప్పండి. తండ్రి, ఏమైందమ్మా, పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి అలా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు, ఏమైనా అన్నావా? నేనేం అనలేదు నాన్న, నాకు పెళ్ళంటే ఇష్టం లేదని, జీవితాంతం పెళ్లి చేసుకోనని, నా పిల్లలకు కూడా పెళ్లి చేయనని అన్నాను అంతే. ఆ మాట పూర్తవ్వకుండానే ఆ అబ్బాయి 2 చేతులు జేబులో పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. భార్య, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, గుడ్ నైట్. భర్త, చూసారా అండి, ఇదే నిద్ర, మాకొస్తుందంటే ఇల్లు పీకి పందిరేస్తారు, నాపై ప్రేమ తగ్గిపోయిందని నిందలేస్తారు, నాతో మాట్లాడే తీరికెక్కడిది అని కన్నీళ్లు కారుస్తారు. ఇది ఎక్కడి న్యాయమండి, మీరే చెప్పండి. టీచర్, ఏంట్రా చింటూ, కుక్క గురించి నువ్వు శ్రీను రాసిన వ్యాసం ఒకేలా ఉంది, ఎవరు దానిలో చూసి రాశారు? చింటూ, చూసి రాయలేదు టీచర్, ఇద్దరం ఒకే కుక్క గురించి రాశాం. భార్య, మీ పిసరాని తరం తట్టుకోలేకపోతున్నాను, ఏదైనా విషయం తాగి చనిపోతాను. భర్త, విషం కొనాలంటే డబ్బులు దండగా, మొన్న మధ్య ఎలుకను పట్టుకోవడానికి బోనులో వడపెట్టాను చూడు, అది తిను. శ్రీకాంత్, బామ్మ, నేను ఇవాళ పరుగు పందెంలో పాల్గొనబోతున్నాను, గెలవాలని దీవించు. బామ్మ, తొందర పడకుండా వెనక ముందు చూసుకొని నెమ్మదిగా పరిగెత్తున్నాయన. లైక్ మై ఛానల్. Please like and subscribe my channel for more videos.